పరిశుద్ధ గ్రంథం నుంచి 102వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుంచి 102వ కీర్తన 17వ వాక్యాన్ని మనం ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, మనము దిక్కులేని వారుగా దరిద్రులుగా ఈ లోకం దృష్టికి కనబడుతున్నా దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వినడానికి నేను నీ వైపు చూస్తున్నాను. నీ మాట, నీ యొక్క అవసరత మరి నీవు నాకు తెలియపరిచినప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు నేను చేస్తానని మనకి ఉదయకాలంలో వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా దిక్కు లేని వారిని, దీనులను గుర్తించేవాడు. లోకం ఎటువంటిదంటే, లోకము ధనవంతులని కోరుకుంటుంది, ధనవంతులతో సహవాసము కోరుకుంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు కలగట. కాబట్టి ఒక వ్యక్తి దరిద్రుడుగా ఉన్నట్లయితే, ఏమి లేనివాడిగా ఉన్నట్లయితే, లేదా ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నారంటే వారిని గేలి చేయవారు, వారికి విరోధంగా మాట్లాడేవాళ్ళు, వారిని హేళనగా చూసేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వారితో సహవాసం పెట్టుకోవడానికి కూడా ఈ లోకం ఇష్టపడతారు. అటువంటి వారిని అసహ్యులుగా చూస్తారు. కానీ ఐశ్వర్యవంతుని ఈ లోకంలో అధికంగా ప్రేమిస్తారంట. ఐశ్వర్యవంతుడిగా ఒక వ్యక్తి ఉన్నట్లయితే వారితో సహవాసం కోరుకుంటారు, వారితో కలిసి ఉండాలని ఆశపడతారు. కానీ మన దేవుడు ఇటువంటి వాడంటే ఐశ్వర్యవంతులతో సహవాసం కాదు, కానీ ధీర మనస్సు కలిగి తగ్గింపు కలిగి వారిగా ఉంటారే. ఎవరైతే శ్రమల్లో ఇబ్బందులలో ఉంటారో, కొరతలతో ఉంటారో, దేవుని దృష్టి వారి మీద ఉంటుందంట. దేవుడు వారి ప్రార్థన ఆలకించడానికి వారి వైపు తిరుగుతాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఉదయ కాలంలో నిన్ను హేళనగా మాట్లాడుతున్నారా? మరి నీతో ఉండే వాళ్ళే నీకు విరోధంగా తయారయ్యారా? నువ్వు ఏమి లేనివాడవని, ఏమి లేని దానవని ఈ లోకము నిన్ను చిన్న చూపు చూస్తుందా? ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది 14:31లో, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒక వ్యక్తి మరి తన జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఏదైనా కొరత ఉందనుకోండి, దాన్ని వేలెత్తి చూపించేవాళ్ళు, వారిని నిందించేవాళ్ళు, వాళ్ళు అనుకుంటారు దరిద్రుడు కాబట్టి నేను ఏమన్నా పడతాడు, నేను ఏమన్నా కూడా ఆమె భరిస్తుంది కాబట్టి నోరు బారేసుకుంటుంటారు కొంతమంది. దేవుడు చెప్తున్నాడు, అట్ట దరిద్రుని బాధించే విధంగా నువ్వు మాట్లాడినా, దరిద్రుని బాధించే విధంగా నువ్వు పనులు చేసినా, నువ్వేం చేస్తున్నావు? నీ సృష్టికర్తను నిందిస్తున్నావు. నిన్ను సృజించిన దేవునికి అవమానకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే తగ్గించుకొని, ఎవరైతే దేవుని సన్నిధిలో మరి మొరపెడుతూ ఉన్నారో, లేదా వారి పరిస్థితులు బట్టి మరి ఈ లోకంలో నింద పొందుకుంటున్నారో, దేవుడు అంటున్నాడు, దిగులు పడాల్సిన అవసరం లేదు, వారు నిన్ను కాదు నన్ను నిందిస్తున్నారు. మరి దేవుని నిందించేవాడిని దేవుడు గొప్ప వదిలిపెడతాడా?
వదిలిపెట్టడు. తగిన కాలంలో వాళ్ళు ఏ పంట కోసారో, ఏ పంట విత్తారో అదే పంట కోస్తారు. కాబట్టి వారి గురించి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నిశ్చయంగా దరిద్రుల మొర ఆలకించడానికి వారి వైపు తిరిగి ఉన్నాడంట. ఏ సహాయం దిక్కు లేని దరిద్రులు. దేవుడు అంటాడు, నీకు ఏ సహాయం లేదని దిగులు పడుతున్నావా, దిక్కు లేదని ఆలోచిస్తున్నావా, దేవుడు నీకు మార్గమై నిలబడతాడు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, అదే 31వ అధ్యాయము సామెతల 14:31లో, బీదను కనికరించేవాడు ఆయనను ఘనపరుస్తాడట. కాబట్టి ఒక వ్యక్తి దరిద్రుడుగా ఇబ్బందిలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, వాడి గురించి నువ్వు హేళనగా మాట్లాడడం కాదు, కానీ వాడికి నేను ఏ విధంగా సహాయపడగలను, వాడిని కనికరించాలంట. వారికి సహాయకరంగా మనం ఎప్పుడైతే ఉంటామో అట సహాయపడుట దేవుని ఘనపరచుట, దేవుని మహిమపరచుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ విధంగా మనం సహాయంగా ఉన్నప్పుడు, వారిని కనికరించే వారిగా ఉన్నప్పుడు, మరి దేవుని ఆ క్రియల ద్వారా మనం ఘనపరుస్తామంట. దేవుడు అంటాడు, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను, నాకు విరోధంగా మాట్లాడేవాడిని, నిందించేవాడిని నేనే నిర్మూలం చేస్తానని చెప్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి మనం వెళ్తే దేవుడు అంటాడు ఇక్కడ, సామెతలు 31:8-9 వచనాల్లో, మూగ వారికి దిక్కు లేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువు, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చు, దీనులను శ్రమపడు వారిని దరిద్రులకును న్యాయము జరిగించు అంటారు దేవుని వాక్యం. కాబట్టి మన నోరు ఊరికే తెరవకూడదంట. మన నోరు తెరిచాము అంటే దేనికోసం తెరవాలి? మోగవారికి దిక్కులేని వారికి న్యాయం జరిగినట్టు నోరు తెరవాలంట. హల్లెలూయా. మోగవారంటే మాట్లాడే ధైర్యం చాలని వాళ్ళు, వాళ్ళ పరిస్థితిని బట్టి మౌనంగా ఉండేవాళ్ళు, వారి స్థితిగతులు బట్టి తగ్గించుకునేవాడు. అట్టి మూగవారు దిక్కులేని వారికి న్యాయం జరిగినట్లు నోరు తెరవాలి, కానీ వారిని నిందించేందుకు, వారికి విరోధంగా మాట్లాడేందుకు, వారిని ఇంకా బాధ పెట్టేందుకు మన మాటలు క్రియలు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. వారికి న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువు, నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చు, ధీరులకును శ్రమపరువాడికి దరిద్రులకు నువ్వు న్యాయం తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 35వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం. 35:10. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుంచి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకున్నాను. కాబట్టి దేవుడు లాంటి బలవంతుడు, సహాయము చేయువాడు ఇంకొకడు లేడు. ఆయన ఎవరికి సహాయం చేస్తాడంట? మించిన బలము గల వారి చేతి నుంచి దీనులకు సహాయం చేస్తాడంట. దోచుకొని వారి చేతి నుంచి దీనులను దరిద్రులను విడిపించడానికి సహాయం చేస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలము గల వాళ్ళకి బలం ఇచ్చేవాడు కాదు, కానీ ఆయన ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే మరి దరిద్రపు స్థితిలో ఉంటారో, ప్రభువా నీవే నాకు సహాయం అంటూ దేవుని వైపు వారు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనలకు ఆలకించి దేవుడు వారిని రక్షించువాడై ఉన్నాడు. అటువంటి దేవుడు మరి ఒకడు లేడు. హల్లెలూయా. అటువంటి సహాయకుడు మరి ఒకడు లేడు. దేవుని వాక్యం చెప్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం.
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. కాబట్టి దరిద్రులను బలపరచుటకు, దరిద్రులను లేవనెత్తుటకు, అలాగే ఆత్మ సంబంధమైన దారిద్రత, భూ సంబంధమైనటువంటి దారిద్రత నుంచి మనకు విడుదల ఇవ్వడానికి దేవుడు కృపచూపు వాడిగా ఉండుటకు ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. మన నిమిత్తము సామాన్యుడిగా మారాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడిగా ఈ భూమి మీద జన్మించాడు, ఏమీ లేనివాడిగా ఈ సెలవు మీద మరణించాడు. ఆయన కూడా సెలవు మీద ఏమీ లేని వ్యక్తిగా నిస్సహాయ స్థితిలో సెలవు మీద నిలబడినప్పుడు అనేకులు యేసయ్యను నిందించారంట, అనేకులు యేసయ్యను దూషించారంట. దేవుని కుమారుడు అంటున్నావు, నిన్ను కాపాడుకోలేవు, నిన్ను రక్షించుకోలేవు, దేనికి నువ్వు సెలవు మీద అంత ఘోరంగా మరి అవమానపరచబడ్డావు అని ఆయనను నిందిస్తున్నారు. ఎందుకంటే ఆ దరిద్రులు పొందుకునే నిందలు దేవునికి తెలుసు. దిక్కులేని వారిని ఎట్లా నిందిస్తారనేది ఆ శిలువ మీద ఆయన అనుభవించాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి నిందలు పొందుకున్న దేవుడు దిక్కులేని వారి పక్షమున, దరిద్రులు వారి పక్షమున నిలబడి వారి ప్రార్థనలు నిరాకరింపక వారికి సహాయము చేయుటకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడంట. హల్లెలూయా. సో అటువంటి వారికి కృపనివ్వడానికి, అటువంటి వారిని బలపరచుటకు, అటువంటి వారిని లేవనెత్తడానికి ప్రభు అయిన యేసు దరిద్రుడయ్యారు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 2:8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములను ఆ యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు అంట. హల్లెలూయా. సామాన్యమైన వ్యక్తులు, ఏ విధమైనటువంటి గుర్తింపు లేని వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? అధికారులతో కూర్చుండబెడతాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యోసేపు మరి ఒక దరిద్రుడు లాగా కనపడ్డాడు. సామాన్యుడిగా, బానిసగా ఇతను అమ్మబడ్డాడు. ఏమీ లేనివాడిగా ఉన్నాడు. కానీ దేవుడు ఒక సమయం తీసుకొచ్చాడు. ఆ దరిద్రుడైనటువంటి యోసేపును తీసుకువెళ్ళి ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉండే రీతిగా దేవుడు యోసేపును లేవనెత్తి మరి ఫరో రాజు అంత స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదు కూడా మనం గమనిస్తే సామాన్యమైన గొర్రెల కాపరిగా అరణ్యంలో ఒంటరిగా ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో రాజుగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు. కాబట్టి అత్యున్నతమైనటువంటి సింహాసనంలో దేవునితో సహవాసం కలిగిన అనుభవంలో ఎవరిని దేవుడు నిలబెడతాడంట? దరిద్రులను నిలబెడతాడు. వారిని మంటి నుంచి పైకెత్తువాడు ఆయనే. హల్లెలూయా. మట్టి లాంటి స్థితిలో, ఎవరి ద్వారా గుర్తింపు లేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు లేవనెత్తుతాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ దినము ఎటువంటి గుర్తింపు లేకుండా, ఎటువంటి గౌరవం లేకుండా, మనుషుల చేత హేళనతో దూషణ మాటలు వింటూ నువ్వు బాధించబడుతున్నట్లయితే నీ పక్షాన దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన మంటి నుండి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. మట్టి లాంటి అంటే ఈ మట్టి దేనికి ఉపయోగపడుతుంది? కాలుతో తొక్కడానికి ఉపయోగపడుతుంది. నడిచే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మట్టిని తొక్కుతా పోతారు. అట్ట మనుషులు నీ జీవితాన్ని తొక్కడానికి ప్రయత్నిస్తుంటే దేవుడు పైకి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. నిన్ను అణగదొక్కాలని, నీ జీవితాన్ని అంతం చేయాలని, మరి నీకు ఒక భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వారి ముందే దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఘనపరుస్తాడు. హల్లెలూయా. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయన.
కొరతతో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క దరిద్రత నుంచి పైకి లేవనెత్తాడు. పెంట కుప్ప లాంటి పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడు, లేవనెత్తి అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తాడు. మరి యోబు తన సమస్తాన్ని కోల్పోయి దరిద్రుడుగా ఆయన నిలబడినప్పుడు సొంత స్నేహితులు ఆయన్ని దూషించారు. మరి బంధువులు అతను చేర్చుకోలేదంట, అతని దూరం అయిపోయారు. కానీ యోబు నిరీక్షణ కలిగి దేవుడు నా యొక్క విమోచకుడు, ఆయన నిశ్చయంగా నన్ను తప్పిస్తాడు, ఈ పరిస్థితి నుంచి నన్ను సరిచేస్తాడు అనుకున్నాను. ధనవంతుడుగా యోబు ఉన్నప్పుడు అందరు స్నేహితులే, అందరు వెంటున్న వాళ్ళే. కానీ అదే యోబుకు ఎప్పుడు జ్ఞానోదయం అయిందంటే ఈ తనకు ఉన్నటువంటి ఐశ్వర్యం సమస్తము విడిచిపెట్టిన తర్వాత అతను జ్ఞానోదయం అయింది. అరే వీళ్ళంతా కూడా నాతో స్నేహం చేసింది నా దగ్గర ఉన్న ధనం కోసమే, కానీ ఆ ధనం వెళ్ళిపోగానే ఈ స్నేహితులు వెళ్ళిపోయారు, ఈ బంధువులు వెళ్ళిపోయారు, అందరికీ నేను అవమానంగా మారిపోయాను. ఎవరు నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కానీ ఆ సమయంలో యోబుతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? దేవుడే పరలోకం నుంచి దిగి వచ్చాడట, యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, నిన్ను ఈ స్థితి నుంచి పైకి లేవనెత్తలేనా? నిన్ను నేను తిరిగి ఆశీర్వదించలేనా? నీకున్నటువంటి పరిస్థితులన్నీ నేను మార్చలేనా అంటూ దేవుడే యోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. యోబు అన్ని కోల్పోయినా దేవుని మీద ఉండవలసిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అదే మనకు కావాల్సింది. మనం దిక్కులేని వారంగా ఉంటున్నామా, దరిద్రులుగా ఉంటున్నామా, అన్ని కోల్పోయి ఉంటున్నామా, యోబు లాంటి విశ్వాసము, నిరీక్షణ మనకు ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. లోకమంతా మనకు విరోధంగా మాట్లాడుతున్నా పర్వాలేదు, దేవుడు మనకు విరోధి కాలేదు, అది మనకు చాలు. దేవుడి మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మనకు విరోధం అవుతాడు. దేవుని చిత్తాన్ని మనం జరిగించకుండా మనము లోకం వైపు తిరిగినప్పుడు దేవుడు మనకు విరోధం అయిపోతాడు. లోకంతో స్నేహం దేవునితో వైరం అని దేవుని వాక్యం చెప్తాడు. కాబట్టి లోకపు క్రియలు మనలో ప్రవేశించనీయకుండా యోబు వలె మనము దేవుని మీద ఆధారపడి, ఈ పరిస్థితిలో కూడా నాకు దిక్కులేని స్థితిలో నేను ఉన్నాను, దరిద్ర స్థితిలో ఉన్నాను, అయినా కూడా దేవుడు నన్ను విమోచిస్తాడు అనే ఒక నిరీక్షణతో ఎప్పుడైతే మనం ఉంటామో, యోబుకు సమస్తము రెట్టింపుగా రెండంతలుగా దయచేసిన ప్రభువు నీ మొర కూడా ఆలకించి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఎవరైతే నోరు తెరిచి విరోధంగా మాట్లాడారో, ఎవరైతే హేళనగా నిన్ను చూస్తున్నారో వాళ్ళ ముందే తల పైకెత్తే దేవుడు ఆయన. మాట తప్పని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిశ్చయముగా దిక్కులేని వారి పక్షమున ఉంటాడు, దరిద్రుల పక్షమున వారిని ఉంటాడు. ఆయన ఉండి నిశ్చయంగా వీరిని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టి తీరుతాడు. కాబట్టి ప్రభువు నీతో ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన నిశ్చయముగా నీకు ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ దినము నువ్వు ప్రభు వెంట నడుస్తూ, అప్పుడు ఆ దినం వరకు నువ్వు ప్రభు వెంట నడవాలి. ఆ దినం వరకు ప్రభువు యందు నిరీక్షణ ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, బలమైన ప్రార్థన జీవితంలో నువ్వు ఎదగాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించడం ప్రారంభించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా యోబు దేవుని విడిచిపెట్టనట్లు, లోకమే దేవుని విడిచిపెట్టమని చెప్తున్నా కూడా నువ్వు ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి, ప్రభువుని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆయన మట్టుకే నన్ను విడిపించగలడు అని నువ్వు దేవునిపై ఆధారపడి నడిచినప్పుడు నీకు ఏర్పాటు చేసినటువంటి దినమున ప్రభువు నిన్ను అధికారులతో కూర్చుండబెడతాడు, మహిమగల సింహాసనంలో కూర్చుండబెడతాడు. నిన్ను లేవనెత్తడానికి ప్రభువైన యేసు దరిద్రుడయ్యాడు. కాబట్టి నీ పరిస్థితిని బట్టి దిగులుపడక, నిన్ను లేవనెత్తే దేవుని వైపు చూస్తూ నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించు. ప్రభు వెంట, దేవుని వెంట నువ్వు కొనసాగే కొలది నీ పరిస్థితులన్నీ నిన్ను విడిచిపోవడం, నీకు విరోధంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోవడం నువ్వు చూస్తావు. అన్నిట్లో దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు, హెచ్చింపబడ్డం నువ్వు చూస్తూ ఉంటావు. అట్టి దేవుని ద్వారా హెచ్చింపబడ్డనే, దేవుని ద్వారా దీవించబడ్డయే నిజమైన ఘనత. మనముగా చేసుకున్నటువంటి, మనముగా ఘనత తెచ్చుకోవడం, ఆ ఘనతలు ఒక దినము వ్యర్థమైపోతాయి. కానీ ప్రభువు ద్వారా హెచ్చింపబడేవాడు నిశ్చయముగా స్థిరముగా
అతడు నిలబడతాడు, ఆమెను దేవుడు నిలబెడతాడు. మీ కుటుంబాలను దేవుడు నిలబెట్టడానికి శక్తి. హల్లెలూయా. సో ప్రభు మీద ఆధారపడదాం, ప్రభువుకి మన పరిస్థితులు అప్పగిస్తాం. దేవుడు నీ ప్రార్థన వినడానికి నీ వైపు తిరిగి ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా ప్రభువుతో మాట్లాడే అనుభవం, ప్రార్థన అనుభవం, వాక్యానుసారంగా మన జీవితాన్ని నడిపించుకునే అనుభవం మనం కలిగి ఉండి ప్రభువుతో సహవాసం కలిగి ఉందాం. దేవుడు నిశ్చయంగా నిన్ను నీ కుటుంబమును గొప్పగా లేవనెత్తి ఈ సంవత్సరము దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు మీరు తిరిగి ఉన్నారని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నైనా ఈ దినమున ఎంతమంది నైనా లోకం ద్వారా దూషించబడుతున్నారో, హేళన చేయబడుతున్నారో, లోకమునైనా వారికి విరోధంగా తయారవుతుందో నైనా వారందరినీ మీరు గమనిస్తున్నారు, వారి పరిస్థితులు మీరు గమనిస్తున్నారు ప్రభువా. దేవా తండ్రి, మరి దరిద్రులను నైనా మరి దూషించేవారు, బాధ పెట్టేవాళ్ళు నన్ను నిందిస్తున్నారని మీరు సెలవిస్తున్నారు. వారిని కనికరించువారే నన్ను గణపరచువారని చెప్తున్నాడు అయ్యా. మరి తండ్రి, వారు మరి నిందించబడుతున్నట్లయితే అయినా తండ్రి ఆ నిందను మీరు తీసుకుంటున్నందుకు స్తోత్రం. మరి తండ్రి, వారికి సహాయం చేసే వారిని బట్టి మీరు ఘనత పొందుకుంటున్నందుకు స్తోత్రం. మరి తండ్రి, మీ బిడ్డల కట్టి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయము ప్రతి పరిస్థితుల్లో వారు కలుగునుగాక. వారు ఉన్న స్థితుల నుంచి అంతకంతకు వారు దేవుని ద్వారా గణపరచబడి హెచ్చించబడేంత వరకు అయినా ప్రభు చిత్తానికి వారు లోబడి దేవుని భయము భక్తి కలిగి తండ్రి క్రమమైన ప్రార్థనా జీవితాలు కలిగి ప్రభు వెంటనైనా భయభక్తులతో నడిచే అనుభవంలో నీ బిడ్డల్ని బలపరచమని, నడిపించమని, వారికి విరోధంగా మాట్లాడిన వారి ముందే, వారికి విరోధముగా కార్యాలు చేసిన వారి ముందే నీ బిడ్డలు హెచ్చింపబడుదురుగాక, ఘనపరచబడుదురుగాక. అది ఈ సంవత్సరమే వారి జీవితాల్లో నెరవేర్చబడి వారు దీవించబడి వారు దేవుని యొక్క చిత్తంలో ఘనపరచబడి ఉండడం వీరికి విరోధంగా మాట్లాడిన వారు చూచుదురుగాక. అట్టి కార్యాలు మీరే నెరవేర్చి మరి మీరు వాగ్దానం చేసిన దేవుడిగా, విడువని దేవుడిగా వారి జీవితాలను ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.